తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఇండియా ల్యాబ్ శ్రీవారి ప్రసాద పవిత్రతను కాపాడడానికి చర్యలు కాసేపట్లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ప్రారంభం. ఇన్లెట్ అవుట్లెట్ రెండు వైపులా తవ్వకాలు, డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు. సిట్ అదుపులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్. రోహిత్ కు 24 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తింపు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు. మనువడు దేవాంశ్ బర్త్డే సందర్భంగా పూజలు. అన్నదాన కాంప్లెక్స్ లో భక్తులకు బ్రేక్ఫాస్ట్. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో లీకేజ్. యూనిట్ 2 బాయిలర్స్ లో సమస్య. 270 మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం. కాకినాడ జిల్లాలో మళ్లీ పెద్ద పులి భయం. ఏలేశ్వరం మండలంలోకొచ్చిన టైగర్. కంబాలపాలెంలో దూడపై దాడి. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. టీ స్టాల్ వివాదంలో జనగామ కలెక్టర్ కు షాక్. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు తొలగించొద్దని స్టేటస్ కో. విజయవాడ పట్టమటలో దారుణం. 2 బాలికలపై యువకుడు అత్యాచారం. పోలీసుల అదుపులో నిందితుడు త్రినాథ్. మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఎర్రగొండపాలెం దగ్గర 2 కార్లు ఢీ. 4గురికి గాయాలు. బీభత్సంగా ప్రమాద దృశ్యాలు. హైదరాబాద్ మియాపూర్లో యువతిపై దాడి. మరొకరిని పెళ్లి చేసుకుందని కత్తితో పొడిచిన ప్రియుడు. నిందితుడు అలీషాతో పాటు అతడి తండ్రి అరెస్ట్. కడప జిల్లా వేంపల్లి ఆలయంలో చోరీ. దుర్గమ్మ తాడిబొట్టు, ఆభరణాలు దొంగతనం. తలుపులు పగలగొట్టి ఎత్తుకుపోయిన దుండగులు. మటన్తో పోటీ పడుతున్న చికెన్ ధరలు. 400 దాటిన కిలో మాంసం ధర. సీ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్న కస్టమర్స్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. దేశవ్యాప్తంగా రంజాన్, ఈద్ సంబరాలు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక నమాజులు. ఇరాన్ వార్ ముగియాలంటూ ప్రార్థనలు.